తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక చెప్పలేము. ఇక ప్రతి సినిమాలో ఇచ్చినట్టు ఈ సినిమాలో కూడా చాలా మించి ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది, సాంగ్స్ మంచిగా ఉన్నాయి, ప్రతి సాంగ్ మంచిగా ఉంది, ప్రతి సాంగ్ ఐటమ్ సాంగ్ లాగానే ఉంది, ప్రతి సాంగ్ మాస్ లాగా చెవులు పగిలిపోతున్నాయి థియేటర్లల్లో. 2 బాగుంది, దింగేంది, ఇంకా 3 కూడా ఉందంట. లాస్ట్ క్లైమాక్స్లో వేసారు టైటిల్ 3 కూడా ఉందని. 3 ఇంకా మించిపోతుండవచ్చు, చెప్పలేము. మ్యాట్ స్క్వేర్ అయితే 2 అయితే సూపర్ ఉందన్న, ఫ్యామిలీగా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్టర్ మంచి తీసిండు, ఓకే పర్వాలేదు. లడ్డూది అయితే ఇక అన్న రొమాంటిక్ ఉందన్న, ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తోనే అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక దోస్తుగాళ్ళతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైతాయి, ఏమేమి ఎదురైతాయి, గోవా పోతారు వాళ్ళు, అన్నీ ఉంటాయి. స్టోరీ చెప్తే చూసే పబ్లిక్ కూడా. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్. దానికి మించిందంటే క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా ఇచ్చి పడేసింది, దానికి ఇక ఏం చెప్పలేము. ఇక ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మూవీస్ ఏం లేవు కాబట్టి కరెక్ట్ మూవీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికన్నా రాబిన్ హుడ్ ఎట్లుంటో చెప్పలేము. ఇదైతే బ్లాక్ బస్టర్, 100% బ్లాక్ బస్టర్. 5కి 4.5 ఇవ్వచ్చు రేటింగ్ ఈజీగా. బాగుంది, ఒక కొత్తగా చేసి డిఫరెంట్ చేసి ఒక లవ్ స్టోరీ కానీ, అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందో, మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్ గుర్తొస్తుంది, ఒకటి ప్రేమ దేశం గుర్తొస్తుంది, ఒక ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుంది అంటే చూపిస్తారు. అంటే ఎక్కడ చూసినా బోర్ అనిపించేది. నిజంగా చెప్తున్నా, చాలా చాలా సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ మూవీ, అంటే ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ప్రతి సినిమా చూసినా కూడా ప్రతి ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్లా, అంటే కొన్ని ఆదుకోవడం, హెల్ప్ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మెయిన్గా నవీన్ గారు యాక్టింగ్లో చాలా బాగా చేసారు. చాలా రోజుల తర్వాత ఒక అందరు రక్షించిన తర్వాత అంటే ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసిండు. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. 5కి 4.5 ఇస్తా. చాలా బాగున్నాయి సినిమా. ఖచ్చితంగా 1 కన్నా 2 ఎక్కువ హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. సాంగ్ చాలా బాగున్నాయి, కామెడీ మస్త్ సూపర్ ఉంది సినిమా. నైస్, థ్యాంక్ యూ. అన్నా జూమ్ చేయనా, జూమ్ చేయి అన్నా. మ్యాడ్ సినిమా ఇప్పుడే చూసినా అన్న, నా గుండె మీద పట్టు. మ్యాడ్ సినిమా సూపర్ హిట్. A² + B² + 2AB అన్నా. A² + B² + 2AB ఎందుకు చెప్తున్నట్టనా, సినిమా బాగుందనా నిజంగానా. మన చాప్టర్ 1 మ్యాడ్ వచ్చేసి చాప్టర్ 1లో ఎట్లా చూసినాం సినిమా, అంత కాలేజ్ సీన్స్ ఉండే, కాలేజ్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే కదా. మనకి ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ 2 మ్యాడ్ స్క్వేర్ అది బాగుందన్న, సినిమా బాగుంది. అందరు చూసే సినిమా ఇది నిజంగానా, అందరు వచ్చి చూడండి. కామెడీ జానర్ అన్న, మన వైజాగ్ బీచ్లో ఉంటుందన్న, కామెడీ భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అబ్బా తలకాయ మీద సీసా కొడతారన్న రన్నింగ్లా. బాగుంది సినిమా కాన్సెప్ట్ అన్నా. అదే అన్న గోవా బీచ్ అన్న, అంటే గోవా బీచ్ అంటే పక్కనే ఉంది కదన్నా, అలా చెప్పేసిన బాగుందన్న. అంత బీచ్ సీన్లు బాగున్నాయి. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసి మ్యారేజ్ అన్న. లడ్డన్నా ఏం థియేటర్ చేసినావన్నా లడ్డన్నా. అంత లడ్డన్న క్యారెక్టర్ అంతా ఇట్లా తిరుగుతూ ఉంటుందన్నా నిజంగానా. ఇలా సుడిగుండం ఇలా తిరుగుతూ ఉంటుంది చూడన్నా, ఇలా తిరుగుతూ ఉంటుంది అన్న. లడ్డన్న బాగా చేసినావు, అంత కామెడీ చూడన్నా బాగుంది. తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్, తమన్ సార్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగున్నాయి, అందరు బాగా చేశారు సినిమాలో అన్న. బాగుందన్న సినిమా, బాగుంది కామెడీ సినిమా. మ్యాడ్ సినిమాకి రండి అన్న, మ్యాడ్ సినిమా రండి చూడండి అన్న, బాగుంది సినిమా, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి అన్న, మంచిగా ఉన్నాయి అన్న. ఒక ఈమె అంటే అన్న ఎట్లా ఉంటుంది సినిమా అంటే, మనం చూస్తూ ఉంటే మనకు హ్యాపీనెస్ ఉంటానా. అంటే మనం థియేటర్ డ్యాన్స్ చేస్తూ ఉంటాం థియేటర్లో. ఇట్లా స్టెప్పులు వేయాలి, బాగుంటుంది సినిమా, బాగుంటాయి చూసే సినిమా ఇది. మ్యాట్ 2నే బాగుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. 100% ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అయింది. లడ్డు అంటే తగ్గేదే లేదు. సూపర్ హిట్ మూవీ అంటే లాస్ట్ మూమెంట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చే లోపల ఫస్ట్ హాఫ్ కొంచెం అనేది ఇంక్రీజ్ ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం దుమ్ము దులిపేసేసాడు. మొత్తం బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. సెకండ్ హాఫ్ మొత్తం ఎంజాయ్మెంట్ చేయొచ్చు బ్రో. వీకెండ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సాంగ్స్ అయితే వేరే లెవెల్. తమన్నా బ్యాక్గ్రౌండ్ కొట్టిండి అంటేనే వేరే లెవెల్ అది. ఫస్ట్ సినిమాలకి సూపర్ హిట్ మూవీ అయితే సూపర్ అనిపించింది. ఉంది పర్లేదు, బాగానే ఉంది. జాతి రత్నాలు సేమ్ మ్యాట్ దానికి మించి ఉంటుంది.
ఇంకా రాబోయే తలం మ్యాచ్ 3 ఇంకా బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఓకే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందంటారా? ఫస్ట్ హాఫ్ లాగ్ లేదు భయ్యా ఇప్పుడే మ్యాడ్ సినిమా చూశాను భయ్యా. అబ్బా అబ్బా నవ్వి పిచ్చండి అయిపోయినా. సినిమాలో ఉండబోయా, జోకులు ఉన్నాయి, సీన్లు ఉన్నాయి, కామెడీ ఉంది భయ్యా. స్టార్టింగ్ ఫస్ట్ సీన్ స్టార్ట్ అవుద్ది పెళ్లి దగ్గర, అక్కడి నుంచి లాస్ట్ వరకు పెళ్లి అనమాట. ఈ మధ్యలో జరిగే కామెడీ ఉంటుంది భయ్యా, మామూలుగా లేదు. పైగా ఈ సినిమాలో 4 ఉన్నారు హీరోలు. కాబట్టి ఈ మ్యాడ్ సినిమాని ఒక్కసారి థియేటర్కు చూడండి. ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువే, పెద్దగా ఏం కూడా లేదు, బడ్జెట్ కూడా చాలా తక్కువే. ఈ సినిమా బడ్జెట్ 1 కోటి రూపాయలు, 70 లక్షలు, 80 ఉంటుంది అంతే. కానీ 1 కోటి రూపాయలతో కొన్ని వందల వేల కోట్లు పెట్టి తీసి సినిమాది. అలాంటి ఈ సినిమాని ఆ డైరెక్టర్ ఎవరైనా కళ్యాణ్ అన్న నీ డైరెక్షన్ కన్నా నీ దండవానా అన్న పడిపోయానన్నా నవ్వి ఆనంద భాష వాళ్ళు కారిపోయినా నాకంతే. కాబట్టి ఈ సినిమాని మీరు ఒక్కసారి చూడండి, మీరు ఫ్యాన్స్ అయిపోతారు అంతే. నేను ఇప్పటికీ ఈ సినిమా రాత్రి నుంచి చూస్తాను అన్నా అనమాట. దేనికి ఎందుకో చూస్తున్నా కంటిన్యూగా, నా వల్ల కావట్లేదు. సినిమా చూస్తున్నా, బయట ఉన్నా, నాకు అర్థం అవట్లే. అంటే అంతంత కామెడీ ఇందులో. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి ఇందులో సునీల్ అన్నది అన్న. సునీల్ అన్న కామెడీ ఉందన్న. అబ్బా సునీల్ గారు విలన్గా ఆ విలన్లో కామెడీ మళ్ళీ చేశాడు పోయా. మామూలు యాక్టింగ్ కాదు పోయా, పడిపోయాను పోయా నేను. ఈ మ్యాడ్ సినిమా ఖచ్చితంగా రేపటి కల ఇది 1000 కోట్లు పోయేది. ఈ సినిమా 1000 కోట్లు కానీ రాకపోతే, మ్యాడ్ సినిమా రేపటి కల్లా 1000 కోట్లు కానీ రాకపోతే, నేను ఈ సినిమా ఇండస్ట్రీ వదిలి పారిపోతాను అంతే. కనపడను ఎవరికంతే. 1000 కోట్లు రేపటి కల్లా 1000 కోట్లు. హీరోయిన్స్ బలి ఐటమ్ కన్నా కదా. నా ముద్దు పేరు స్వాతిరెడ్డి, నేను కట్టుకున్న బొగ్గమన్న కచ్చగడ్డి. అబ్బా ఆ పాట కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ ఐటమ్ కానీ ఉందపోయా, చూసుకొని కొట్టేసుకుంటారు అంతే. గిలగిలగిల కొట్టుకుంటారు. తలకాయలు కొట్టుకుంటారు. ఎక్కడ కొట్టుకుంటారు మీకే అర్థం కాదు, అటువంటి పరిస్థితి. అవునంతే. స్వాతిరెడ్డి ఒక్క సాంగ్ చాలిందరు. మీరు పెట్టిన డబ్బులకి మీరు 500 పెడితే 500 సాటిస్ఫాక్షన్, మీరు 10,000 పెడితే 10,000 దాకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టు ఈ సినిమాకి, నీకు 1,00,000 రూపాయల దాకా సాటిస్ఫాక్షన్ ఇందులో ఉంది. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టా, నువ్వు 10 కోట్లు పెట్టుకో. నువ్వు పెట్టిన డబ్బులకి నీకు ఆనందం దీంట్లో దొరకతుంది. దొరకకపోతే నా దగ్గర నన్ను వచ్చి అడుగు, నేను చెప్పి సమాధానం అంతే, నేనేస్తా. ఎవరైనా మ్యాడ్ సినిమా చూసి బాగలేదంటే నా కాడ రమ్మని చెప్పండి, వాళ్ళ డబ్బులు నేను ఇస్తా. ఇతరునా సవాలే కాదు, ఇది ఒక ఛాలెంజ్. ఇది ఛాలెంజ్ లేదు. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్తో మాట్లాడడం కారణం వల్ల ఒకటి ఏంది, సినిమా ఇండస్ట్రీ అంతే. ఈ సినిమా మనం మ్యాడ్ సినిమా చూసాం, అది కూడా చాలా తక్కువ బడ్జెట్తో తీసి ఎక్కువ, దాదాపు ఆ సినిమా ఒక 70 లక్షలు 80 లక్షలు పెడితే మ్యాడ్ సినిమా 2 కోట్లది కొట్టింది. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టదని గ్యారెంటీ ఏమని చెప్పండి, చెప్పలేం కదా. ఎందుకో సినిమాకి అంత బలం ఉంది. రేటింగ్ 10కి 10, 100కి 100, 5కి 5, 4కి 4, 1000కి 1000. మ్యాడ్ 3 ఉంది చేస్తారు ఖచ్చితంగా. కానీ మ్యాడ్ 3 రావాలంటే మీరేం చేయాలి, అందరూ సినిమాని ఆడించాలి, ఆదరించాలి, అభిమానించాలి. మీరు ఒక 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు పెట్టి టికెట్లు కొని సినిమా చూడాలి. మీ రేంజ్ తగ్గట్టు సినిమా చూడండి, ఆనందించండి. పోండి, ఆపండి, మీరు ఎవరు ఆపేవాళ్ళు పోండి. అంటే చాలా సినిమాలు, ఒక సినిమా ఫైటింగ్ సీను, ఒక సినిమా పోలీస్ క్యారెక్టర్, ఒక సినిమా ట్విస్టులు, ఒరేని అమ్మ ఏమేమో తీసాలి. కానీ సింపుల్గా స్వీట్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ నవ్వుకున్నాను. ఒకటే అన్న, మీరు 300 పెట్టి సినిమాకి రండి, నవ్వుకొని పోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలంటే అసలు ఆ నలుగురు క్యారెక్టర్ మాత్రం సూపరు. దాంట్లో లడ్డు క్యారెక్టర్ ఉంటుంది భయ, ఆ లడ్డు అన్న అసలు ఏం యాక్టింగ్ చేసినావు అన్న. అంటే మన సినిమాకి పోతే ఏదో ఊహించుకొని పోతాం కదా, కానీ ఒకటే నవ్వుకోవాలా, యూత్ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమాకి రండి. అండ్ ఒక్కొక్క సాంగ్ ఉందన్న, స్వాతిరెడ్డి సాంగ్కి అబ్బా ఏం డ్యాన్స్ అన్న. హీరోయిన్ ఇన్ని రోజులు ఎటుపోయినా మేడం. అండ్ ఇంకొకటి ప్రియాంక జోహర్,
ఆమె ఒక సాంగ్ ఉంటుంది భయ్, అసలు ఒకటి మా సాంగ్ ఉంటుంది. ఆ మా సాంగ్ ఏందో సినిమాకి రండి తెలుస్తుంది. చాలా బాగా నచ్చింది. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలా అండ్ ఒకటే నవ్వుకోవాలి అంటే ఎంజాయ్ చేయాలంటే మ్యాడ్ మ్యాక్స్కి రండి, బాగుంది, చాలా బాగుంది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న సినిమా ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి సినిమా నేనైతే ఈ మధ్యకాలంలో చూడలే భయ్యా, చాలా బాగా నచ్చింది. ఒకటే 300 పెట్టండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మ్యాక్స్. ప్రతి సాంగ్ సూపర్. ఆ లడ్డు కానీ పెళ్లి సాంగ్ కూడా అసలు చంపేసింది భయ్యా, సూపర్. ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో, రండి చూడండి. థ్యాంక్ యూ. అసలు ఒక్కొక్కరు చేసిన యాక్టింగ్ మాత్రం సూపర్, వేరే లెవెల్ మూవీ. అబ్బాబా ఇలాంటి మూవీ చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అయిపోవాలి, ప్రతి ఒక్కరు రావాలి ఈ మూవీకి. ఇక్కడ నాకు అందరికన్నా నచ్చింది అయితే డీడీ సంగీత్ చోపన్, అతని యాక్టింగ్ అయితే సూపర్. లాస్ట్లో క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ యాంటనీ వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది మూవీ. ఇంకా ఇతను లాస్ట్లో బాయ్ మాత్రం ఇంకా అసలు అందరు షాక్ అయిపోతారు అందరు ఆ బాయ్ని చూసి. ఇంకా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. ఒక్కొక్కరితో యాక్ట్ చేశారు, ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు ప్రతి ఒక్కరు వాళ్ళ సూపర్ చేశారు క్యారెక్టర్ అయితే. సాంగ్స్ కూడా బాగున్నాయి కానీ లాస్ట్ మూవీ అంత కాదు, అంటే అన్ని మిక్స్ కొట్టడం రిపీట్ చేయడం సరే కానీ బాగానే ఉంది. 5 out of 5 ఇస్తాయి ఈ మూవీకి అయితే, చాలా బాగుంది. అయితే చాలా అంటే చాలా బాగుంది. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారన్న. అసలు మీరు ప్రతి 2 నిమిషాలకు నవ్వుతూనే ఉంటారు. ఒక మ్యాడ్ ఎంత పెద్ద హిట్టో దానికి డబుల్ హిట్ అనమాట. సో ఒక మంచి ఫన్ బ్లాక్ బాస్టర్. థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు పెట్టిన రూపాయికి 100 రూపాయల ఆనందం అయితే వస్తుంది. సో స్టోరీతో పాటు కామెడీతో పాటు కంటెంట్ ఉందన్నమాట. సో మ్యాడ్ ఎంత పెద్ద హిట్, మ్యాడ్కి డబుల్ మంచి హిట్ అనమాట. చాలా చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ 2.5 hours అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి కామెడీ సినిమా. మ్యాడ్ స్క్వేర్ తర్వాత మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుంది. ఆ సునీల్ గారి క్యారెక్టర్ కానీ, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కానీ, ఆ లడ్డు క్యారెక్టర్ కానీ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారన్న. చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ సాంగ్స్ కూడా ఒక 40 minutes ఒక సాంగ్ వస్తుంటుంది. ఆ స్వాతి రెడ్డి సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో ఎవరు కూర్చోరనమాట. చాలా గ్లామర్గా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్తో, లవర్స్తో, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ ఫన్ బ్లాక్ బాస్టర్ అనమాట. బాగుంది, చాలా బాగుంది. నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళండి, సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ఫన్ ఉంది సినిమాలో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. మిమ్మల్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నవ్విస్తుంది సినిమాలో. ఏ సినిమా కూడా ఏ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని బోర్ అనిపించదు. లడ్డు గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. లడ్డు గారి పెళ్లి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. తర్వాత గోవా ఎపిసోడ్ కూడా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్, లడ్డు గారి పెళ్లి సాంగ్ 2 అసలు మిస్ అవ్వకండి. మాస్ వైబ్స్ ఉన్నాయి సాంగ్స్లో. ప్రతి ఒక్క హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది సినిమాలో. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సినిమాలో అది ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు నాన్ స్టాప్గా నవ్వుకోవచ్చు. పంచ్ డైలాగ్స్ కూడా చాలా బాగా పడిపోయాయి. చాలా బాగుంది బ్రో. సో చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మీ టికెట్ డబ్బులు వర్త్ పెట్టొచ్చు సినిమాకి. సో ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3.25 బ్రో 5కి. సో మీరు కూడా ఎంజాయ్ చేసి మీ రేటింగ్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాడ్ 3 కూడా ఉంది. నెక్స్ట్ అనుదీప్ క్యామియో కూడా అదిరిపోయింది. సో చిల్ మ్యాడ్. ఎవరు లేరు ఈ నాటకంలో అని సేమ్ థింగ్. కాకపోతే నాకు అనిపించిన థింగ్ ఏంటంటే ఒక పంచెస్ అనేవి సినిమాని ఆడిస్తాయా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకోటి సాంగ్స్ కూడా అంత ఇంప్రెసివ్ ఏమి అనిపించలేదు నాకైతే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అక్కడక్కడ కొన్ని చేంజెస్ ఉన్నప్పుడు, కామెడీ ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చేస్తుంది. బట్ ఓన్లీ నాకైతే ఒక స్వాతిరెడ్డి సాంగ్ మాత్రం కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది. బికాస్ ఆఫ్ వాళ్ళ డ్యాన్స్ కావచ్చు, లేకుంటే చేసిన హీరోయిన్ వల్ల కూడా అయి ఉండొచ్చు. రిమైనింగ్ అంతా కొంచెం బోరింగ్ అనిపించింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక సినిమాలో హీరోనో అరే వీళ్ళకి కొంచెం క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, వీళ్ళకి కొంచెం క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది బేసిక్గా. బట్ ఈ సినిమాలో ఏంటంటే హీరో లేరు, హీరోయిన్ లేరు, అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. 10-20 నిమిషాలకు ఒక హీరోయిన్ వస్తుంది. సినిమా త్రూఅవుట్ ఉన్న వాళ్ళందరూ హీరోలే అనే ఫీలింగ్ నాకు అనిపించింది. మెయిన్గా నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే లడ్డుమావ అస్సలు భయపడకు నువ్వు. నీకోసం మా రవిమామ పిల్లని చూస్తాడు, అస్సలు భయపడకు నువ్వు. రవిమావే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. పిల్లని ఎతికి మరి మ్యాట్ 3లో పెళ్లి చేసే పంచాయతీ మాది. ఓకే, ఇదంతా పక్కన పెడితే బాయ్ క్యారెక్టర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కత్తులతో నరుకుతుంటే రక్తం ఏర్లై పారుతుంది సినిమాలో. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా మాత్రం మ్యాడ్ సినిమా గురించా సూపర్ మేడం. కామెడీ అదిరిపోయింది. ఇక గుండోడు ఉంటాడు మధ్యలో ఆర్టిస్ట్, వాడు ఎంట్రీ కాగానే ఫుల్ ఇక నవ్వుకున్నాం. ఇక జెన్యూన్ కామెడీ
ఆ కామెడీ చూస్తే జెన్యున్గా అనిపించింది నాకు. అంటే అన్ని సినిమాల్లో కొన్ని చూసినాం కదా, అది అంత జెన్యున్ లేదు. కానీ ఇలా మాత్రం జెన్యున్గా అసలు ఆర్టిస్టులు కూడా జెన్యున్గా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ ఏంటి ఎంజాయ్ చేసిన సినిమా. అంటే నాకు కొంచెం సినిమా కొన్ని చూస్తే అంటే కొంచెం మూడ్ ఆఫ్ అవుతుంది, కానీ ఈ సినిమా మాత్రం ఎంజాయ్ చేసిన బాగా. బోర్ రాలేదు అసలు. సెకండ్ హాఫ్ మాత్రం మస్తు నవ్వుకున్నాను నేనైతే. జెన్యున్గా మేడం, డైలాగ్ కూడా జెన్యున్గా ఉన్నాయి. ఏదో మనం డబ్బింగ్ చెప్పినట్టు జెన్యున్ లేవు, జెన్యున్గా ఉన్నాయి డైలాగులు. అది గుండె ఏదో ఉంటుంది మేడం, నాకు ఒక్కోసారి చూస్తే చెప్తా మేడం. కానీ సూపర్ సినిమా, ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా బాగుంది. పాటలు మాత్రం ఒక రెండు పాటలు బాగున్నాయి, కానీ ఒక సాంగ్లో కొద్దిగా మ్యూజిక్ తగ్గింది, అంత వినసొంపుగా లేదు. పాటలు ఓకే. కామెడీ మాత్రం సూపర్. కామెడీ మాత్రం అసలు మ్యాడ్ సినిమా మాత్రం మ్యాడ్ అయిపోయింది. నాకు పిచ్చి లేచిపోయింది. అంతే, నేను ఏదో అనుకున్నా, దానికేంద్రబాయి అనుకున్నా, లోపల పోతే మాత్రం ఫుల్ కామెడీ. అసలు నవ్వి చచ్చిన నేనైతే. నిజం, రియల్లీ సూపర్. ఇంకా కంపారిజన్ లేదు, బట్ యా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. ఏం లేదు, ఫైన్. మొత్తం మూవీ మొత్తం ఎంటర్టైన్మెంట్. దేని దానికేనో కంపారిజన్. ఏం లేదు, అంతా బాగుంది. అంత వల్గర్గా అయితే ఏమీ లేదు. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. బాగుందండి, అంత వల్గర్ అయితే ఉంది. ఫ్యామిలీ చూడొచ్చా లేకపోతే ఓన్లీ యూత్ ఒకటే? ఫ్యామిలీ అంటే కొంచెం ఉంది, కానీ యూత్కి అయితే ఫైన్, ఫ్యామిలీ అయితే కొంచెం. ఫ్రెండ్షిప్ బాగుందండి. ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4.8 అవుట్ ఆఫ్ 5. ఓకే, థ్యాంక్ యూ.